ఓం నమో వెంకటేశాయ. జనిద్వార జనేహ్కర జనిద్వార మతేర్హర గోవింద గోవింద. నిరయగమన మార్గ కోపనం మాస్మ భూయాత్ నిలయతనయసార్థే మగ్నతామాస్మ భూయాత్ సగుణ నివహవర్గే మత్సరో మాస్మ భూయాత్ సదయ తవ హి పాదే భక్తిరావిర్హి భూయాత్ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిని ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో మంగళ శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాధృతవరార్భగనిశ్చయాఢ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరిక్తాం. శ్రీ గురుభ్యో నమః. స్వయంభూమనువు గారు తన మనవడైనటువంటి ధ్రువుడికి పరమాత్మతత్వాన్ని గురించి చెప్తున్నారు. ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి తప్పును సరిదిద్దుకోమని బోధిస్తున్నారు. ఆ బోధనలో భాగంగా సోనంతోంతకరః కాలః అనాదిరాదికృతవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం అని చెప్పారు. ఆ పరమాత్మే కాలరూపంలో ఉండి అనంతమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని నిలబెట్టుకుంటూనే ప్రతి వస్తువు యొక్క అంతాన్ని చూస్తున్నాడు. సహ అనంతః అంతకరః కాలః. ఆ పరమాత్మే తనకు ఏ ఆది లేకపోయినా సరే ప్రతి వస్తువును పుట్టిస్తున్నాడు. అనాది ఆదికృత్. ఇన్ని రకాల పనులు చేస్తున్నా సరే తనలో ఉండేటువంటి శక్తి కొంచెం కూడా క్షీణించడం లేదు.
అవ్యయ. ఈ పరమాత్మ తాను డైరెక్ట్గా కనిపించడు. జనం జనేన జనయన్, మనిషి ద్వారా మనిషి పుట్టేటట్లు చూస్తాడు. మారయన్ మృత్యున, మృత్యువు ద్వారా అందరినీ కబళిస్తూ ఉంటాడు. చివరికి కావాలంటే అంతకం ఆ మృత్యువును కూడా ఇంకొక రూపంలో తానే కబళించేస్తాడు. అందరినీ కబళించగలడు, అందరినీ పుట్టించగలడు, కానీ తాను మాత్రం కనిపించడు. అలాంటివాడు అని చెప్పాడు. కాబట్టి ఎవరు పుట్టినా ఆయనే కారణం, ఎవరు పైకి వెళ్ళిపోయినా సరే ఆయనే కారణం, అంతే తప్ప మధ్యలో ఉన్న వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు అనేటువంటి మెసేజ్ని ఇచ్చారు. అయితే మనం మనువు గారి మాటల్ని వినేటప్పుడు నాస్తికవాదంతోనే ఉండి, నాస్తికులు అడిగినట్లుగా ఎన్ని ప్రశ్నలైనా అడుకోవచ్చు అని నియమం పెట్టుకున్నాము. దాని ప్రకారం ఇంత పరమశక్తి ఉన్నవాడే అయితే పరమాత్మ, ఏమైనా చేయగలిగిన శక్తి ఆ పరమాత్మకే ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్లు చేసేయచ్చు కదా. తనకు ఎవరు ఇష్టమైతే వాళ్ళ మీద పక్షపాతాన్ని చూపించవచ్చు, ఇష్టం లేని వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దయ కొంతమంది మీద చూపించవచ్చు, కొంతమంది మీద చూపించకుండా పోవచ్చు. అలా తన ఇచ్చ వచ్చినట్లు సంచరించవచ్చు కదా అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఆ ప్రశ్నకి సమాధానాన్ని మనువు గారు చాలా బలంగా చెప్తున్నారు. నవై స్వపక్షోస్య విపక్ష ఏవవా పరస్య మృత్యోర్విశత సమం ప్రజా తం ధావమానమనుధావంత్యనీషా యథా రజాంస్యనిలం భూతసంఘా అని. ఆ పరమాత్మకు నవై సపక్ష అస్య, కావలసిన వాడు అనేవాడు లేడు. అలాగని విపక్షోస్య, ఆ పరమాత్మకు అక్కర్లేనివాడు కూడా లేడు. నవై సపక్ష విపక్ష ఏవవా, ఆయనకి అందరూ సమంగానే ఉంటారు, అందరి మీద సమదృష్టినే కలిగి ఉంటాడు. సమదృష్టిని కలిగిన వాడైతే కొంతమందికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు, కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తున్నాడు, కొంతమందిని తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు, కొంతమందిని తీసుకెళ్లకుండా ఉంచుతున్నాడు ఎక్కువ కాలం పాటు. ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తున్నాడు, మరి సమం అనేగా చూస్తున్నాడు అని ఎలా నమ్మాలి అంటే, ఆయన్ని ఇలాంటి ప్రశ్నలు వేస్తే సరిపోదు. పరస్య, ఆయన అందరికంటే పెద్దవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు సమదృష్టితోనే ఉంటాడు. అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరుడు మృత్యు రూపాన్ని కూడా ధరించి ఉన్నాడు. పరస్య మృత్యోహో, మృత్యు రూపాన్ని ధరించి అతను సమం ప్రజా విశతి, అందరికీ సమానంగానే ఫలితాన్ని ఇస్తాడు, సమానంగానే అందరిలోకి ప్రవేశిస్తాడు. సమానంగా ఎలా ప్రవేశిస్తాడు? తేడాలు కనిపిస్తున్నాయి కదా. అంటే సమంగా ప్రవేశించటం అనేది సాధ్యపడదు. సమంగా ప్రవేశించటం అంటే ఎవరి మీద పక్షపాత బుద్ధి లేకుండా ప్రవేశించటమే, అంతే తప్ప సమంగా అందరికీ ఒకటే మీటర్ పెట్టి అక్కడికే ప్రవేశించటం అనేది అయ్యే పని కాదు. వైచిత్రి అనేది ఉండనే ఉండదు అప్పుడు ప్రపంచంలోనూ. అందుకని ఆయన ఎవరి కర్మ ఎలా ఉంటే, ఎవరి కర్మ ఎలా ఏ ఫలితానికి వీలుగా ఉంటే దానికి తగ్గట్లుగా ఇస్తున్నాడు. పరస్య మృత్యోహో విశతః సమం ప్రజా, సమంగా ఉంటున్నాడు, అందరినీ సమదృష్టితో చూస్తున్నాడు, ఎవరికి ఎలాంటి కర్మ ఉంటే అలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మను తం ధావమానం అనుధావంతి, అలాంటి పరమాత్మ మృత్యు రూపంలో వచ్చి పరిగెత్తు 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 అంటే అనుధావంతి, ఆయన వెంట పరిగెత్తవలసిందే అనే పరిస్థితిలోనే అందరూ ఉన్నారు. ఎందుకున్నారు అంటే అనీషాహ, వాళ్ళు స్వతంత్రంగా లేరు, తమకు దక్కినటువంటి స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోవటం లేదు, తమకు దక్కినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, పరిచి అస్వతంత్రులుగా తమంతట తామే మారిపోతున్నారు. అస్వతంత్రులుగా తమంతట తామే మారిపోయి తమ దేహము మనస్సు బుద్ధి ఇవి ఎలా చెప్తే అలా నడుచుకుని వాటి ప్రకారం కర్మలను చేసుకుని
ఆ కర్మల ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఆయన పరిగెత్తు అంటే పరిగెత్తుతున్నారు. అదే ఎవరైనా ఎదురొడ్డి నిలిచి నేను ఈ మనస్సు చెప్పినట్టు ఈ బుద్ధి చెప్పినట్లు నడుచుకోను, నేను ఆ తత్వాన్ని తెలుసుకుంటాను, ఈ మృత్యువును దాటే ప్రయత్నం చేస్తాను అని ఎవరైనా ప్రయత్నం ప్రారంభిస్తే ఎప్పటికైనా ఒకప్పటికి ఈయన వాళ్ళని పరిగెత్తు అని అనడు, పరిగెత్తించడు, వాళ్ళని ఉన్న చోటే ఉంచేస్తాడు. తం ధావమానం అనుధావంతి అనీషా. అస్వతంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఆయన పరిగెత్తమంటే పరిగెత్తుతున్నారు. ఎంత అస్వతంత్రంగా ఉన్నారు అంటే యథా రజాంసి అనిలం భూత సంఘా. గాలి వేగంగా వీస్తోంది, వేగంగా వీసేటువంటి గాలికి అక్కడ ఉండేటువంటి దుమ్ము ధూళి లేస్తోంది. ఆ దుమ్ము ధూళిలో ఆకులున్నాయి, అలములున్నాయి, చిన్న చిన్న మట్టి కణాలున్నాయి, అవి ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్క వస్తువుకైనా సరే ఈ గాలి వీస్తోంది కదా, దీంతో పాటు నేను కూడా లేవాలి, ఎగరాలి, వీచి ఫలానా చోట పడాలి అనేటువంటి అభిప్రాయం ఉందా? ఏ వస్తువుకి లేదు, ఏ వస్తువుకి ఆ ఆలోచనే లేదు, ఏ వస్తువుకి ఆ స్వాతంత్రమే లేదు. ఉన్నదల్లా గాలి యొక్క బలం మాత్రమే. గాలి బలంగా వీస్తోంది, వీచేటప్పుడు వీటన్నిటినీ ఎగరగొట్టి తీసుకెళ్తోంది. అలాగే ప్రతి జీవుడు నేను ఇలా నడుచుకోవాలి, నేను ఈ మృత్యువును దాటే దారి చూసుకోవాలి అని అనుకుంటున్నాడా అంటే ప్రతి జీవుడు అనుకోవటం లేదు. అనుకున్న జీవుల సంగతి పక్కన పెడితే ప్రతి జీవుడు ఈ మాట అనుకోవటం లేదు. అనుకోక గాలిలాగా బలంగా ఈయన వచ్చి వీస్తే ఆయనతో పాటు వెళ్ళవలసి వస్తోంది. ఆ పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. పాపం మధ్యలో ఇరుక్కున్నటువంటి యముడు, మృత్యువు లాంటి వాళ్ళందరూ కూడా తం ధావమానం అనుధావంత్యనీషా. ఆయన పరిగెత్తండి పరిగెత్తండి అంటే వాళ్ళు పరిగెత్తుతున్నారు, పరిగెత్తి వీళ్ళ ప్రాణాలు తీసేసుకుంటున్నారు, తీసుకుని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేస్తున్నారు. యథా రజాంసి అనిలం భూత సంఘా. ఆయన బలం ముందు ఆ మృత్యువు కానీ యముడు కానీ వాళ్ళు కూడా అనటం లేదు, ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం చెప్పాలి? కాబట్టి ఇదంతా ఆయన సంకల్పంతో సాగుతోంది. ఆయన సంకల్పంతో జీవుడి యొక్క అస్వాతంత్ర్యంతో సాగుతోంది. అంతే తప్ప దీన్ని మధ్యలో ఫలానా వ్యక్తి చేశాడు అని అనుకోవటం అజ్ఞానమే అవుతుంది. అలాగే పరమాత్మకు వైషమ్యము, నైర్ఘృణ్యము అని రెండు ఉన్నాయి అనుకోవటం కానీ, పక్షపాత బుద్ధి ఉంది అనుకోవటం కానీ అజ్ఞానమే అవుతుంది అని స్వయంభూమనువు గారు తం నవై స్వపక్షోస్య విపక్ష ఏవ పరస్య మృత్యోర్విశత సమం ప్రజా తం ధావమానం అనుధావంత్యనీషా యథా రజాంస్యనిలం భూత సంఘా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ పరమాత్మే ఎప్పుడైతే జీవుడు అస్వతంత్రంగా కర్మలను చేసుకోవటం ప్రారంభించాడు, అప్పుడు అతని కర్మకు ఫలితాన్ని ఇవ్వటాన్ని ప్రారంభించాడు. దానికి తగ్గట్లుగా ఆయుషోపచయం జంతోహో తథైవ ఉపచయం విభు ఉభాభ్యాం రహిత స్వస్థ దుస్థస్య విదధాత్యసౌ అనే తీరులో ఫలితాలను ఇస్తున్నాడు. ఈ పరమాత్మ ఆయుస్సు పెరగటము తరగటము అనేటువంటి వాటితో సంబంధం లేనివాడు. కానీ అస్వతంత్రులైనటువంటి జీవులు కర్మలను చేసుకుంటే ఆ కర్మలకు ఫలితాన్ని ఇవ్వవలసి వస్తోంది. కాబట్టి ఆయుష అపచయం, ఎవరి ఆయుస్సు తగ్గించాలి, జంతోహో అది ఏ జంతువైనా కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, ఏ జీవుడైనా కావచ్చు, తథైవ ఉపచయం ఏ ప్రాణికి ఆయుస్సు పెంచాలి అనే సంగతి తేలుస్తున్నాడు. తేల్చి విభు వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఉభాభ్యాం రహిత ఆయుస్సు తరగటం కానీ పెరగటం కానీ లేనటువంటి ఆ పరమాత్మ విదధాతి ఆయుష అపచయం ఆయుష ఉపచయం విదధాతి. కొంతమందికి పెంచుతున్నాడు, కొంతమందికి తగ్గిస్తున్నాడు. అందులోనూ స్వస్థ, ఆయన తన స్వస్వరూపం నుంచి కొంచెం కూడా కదలడు.
కానీ జీవుడు అలా లేడు. దుస్థస్య, ఇతను తన స్వస్వరూపం నుంచి ఎప్పుడో కదిలిపోయి తాను కానటువంటి శరీరాల మీద పడిపోయాడు. ఆ శరీరాల్లో అలాగే మనస్సులో బుద్ధిలో వీటన్నిటిలో కలిసిపోయాడు. కాబట్టి దుస్థ, తన స్వస్వరూపం అనేటువంటి మంచి స్థానం నుంచి కదిలి దుష్టమైనటువంటి శరీరాది స్థానాల్లో కూరుకుపోయాడు. అలా కూరుకుపోయిన వాడికి దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆయుష అపచయం జంతో తథైవ ఉపచయం విభు ఉభాభ్యాం రహిత స్వస్థ దుస్థస్య విదధాత్యసౌ అని స్వయంభూ మనువు గారు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా తన దుస్థితిని దాటి వెళ్ళినట్లయితే, ఎవరైనా ఈ శరీరాభిమానాన్ని లేదా శరీరంలో ఉండేటువంటి బుద్ధి మనస్సు శరీరానికి సంబంధించిన మిగతా వస్తువులు వీటి మీద అభిమానాన్ని తగ్గించుకునో లేదా పూర్తిగా వదుల్చుకునో గనక పైకి వెళ్ళే మాట అయితే వాళ్ళ జోలికి ఈయన వెళ్ళడు. అలాంటి వాళ్ళకి ఆయుష అపచయం ఉపచయం అనేది ఆయన కూడా చేయాల్సిన అవసరం ఉండదు. అది లేని వాళ్ళకే ఆయన చేస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి పరమాత్మ ఒకడున్నాడు అని అందరూ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అందరూ పరమాత్మని చెప్పాలి కదా. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యొక్క ఉనికి ఉంది అనే మాట అయితే ఆయన అందరూ ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగుతున్నాడు, వెలుగులను ఇస్తున్నాడు, ఎండ కాస్తున్నాడు, వేడిగా ఉన్నాడు, అందరూ ఒప్పుకుంటారు కదా. చంద్రుడున్నాడు, వెన్నెలను ఇస్తున్నాడు, చల్లగా ఉన్నాడు, అందంగా ఉంటాడు, అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ సూర్యచంద్రుల్ని అందరూ ఒప్పుకున్నప్పుడు ఈ పరమాత్మని అందరూ ఎందుకు చెప్పటం లేదు? కొంతమంది ఉన్నారంటున్నారు, కొంతమంది లేరంటున్నారు, ఉన్నాడనో లేడనో రకరకాల వాదాలు ఉన్నాయి కదా. ఇది ఎందుకు వస్తోంది అనేది ఒక ప్రశ్న. మనం ఇప్పుడు నాస్తికులంగా ఉన్నాం కాబట్టి నాస్తికులుగా ఇంకో ప్రశ్న, ఇంకో అడుగు ముందుకు వేసి కూడా అడగచ్చు. మీ ఆస్తిక దర్శనాల్లోనే మీ మహానుభావులే, మీ పెద్దలే, మీ మహర్షులే చాలా రకాలుగా చెప్పారు కదా. ఒకే పరమాత్మను గురించి రకరకాలుగా ఎందుకు చెప్పారు? కొంతమంది ఉన్నాడన్నారు, కొంతమంది లేడన్నారు, అది ఇది రకరకాలుగా ఎందుకు వచ్చింది అంటే దానికి కొంచెం నర్మగర్భంగా స్వయంభూ మనువు గారు సమాధానం చెప్తున్నారు. కేచిత్ కర్మ వదంతేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే అని. ఏకే, నువ్వు అడిగింది నిజమే. కొంతమంది కర్మ వదంతి, కొంతమంది కర్మే ఈ సృష్టి మొత్తానికి కారణము, జీవుడి యొక్క స్థితి గతులకి అన్నిటికీ కూడా కర్మే కారణం అని చెప్తారు. కానీ కర్మ అనేది క్రియ కదా, క్రియ జడం కదా. జడమైన క్రియ ఇన్ని పనులను ఎక్కడి నుంచి చేస్తుంది? తెలివి ఉన్నవాడు, నిర్ణయించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు చేస్తున్నాడంటే అర్థం పర్థం ఉంది. కానీ కేవలం కర్మ అనేది ఇన్ని పనులు స్వతంత్రంగా ఎలా చేస్తుంది? కాబట్టి కర్మ వదంతి, వాళ్ళు కర్మ అనేది ఉంది అని చెప్తున్నారు, కర్మతోనే అవుతుందని చెప్తున్నారు. కానీ ఆ కర్మకు ప్రేరకుడిగా, ఆ కర్మకు ఫలదాతగా ఒకడు ఉండి తీరాలి కదా. కర్మకు ప్రేరకుడుగా, కర్మకు ఫలదాతగా ఒకడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన రావటానికి తే కర్మ వదంతి. వాళ్ళు కర్మ ఉంది అని చెప్తున్నారు, కర్మ ద్వారా అంతా జరుగుతోంది అని చెప్తున్నారు. ఒక్క అడుగు ముందుకేస్తే, కొంచెం ఆలోచనను ముందుకు సాగిస్తే ఆ కర్మ ఫలదాత తప్పనిసరిగా మనకు లభిస్తాడు అనే అభిప్రాయంతో వాళ్ళు అలా చెప్తున్నారు. స్వభావం అపరే నృప, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోతోంది, ఇదంతా దాని మానాన జరుగుతోంది, దానికి ఎవరూ కారణం కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్వభావం అపరే, వీళ్ళు వాస్తవానికి చార్వాకులు, నాస్తికులు. వీళ్ళలో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచివాళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే స్వభావపరంగా
అన్నిటినీ మనం సమన్వయం చేసుకోలేము. స్వభావపరంగానే అన్నీ జరిగిపోతున్నాయి అంటే మనకు జరుగుతున్నదేమో నియమబద్ధంగా కనిపిస్తున్నటువంటి సంసారం, మనకి నడుస్తున్నదేమో చాలా నియతంగా ఉండేటువంటి సృష్టిలోని వ్యవస్థలు. ఇలాంటి వ్యవస్థల్ని యాదృచ్ఛికంగా మనం సమన్వయం చేయలేము. భూమి మీదే ఎందుకు శరీరాలు పుట్టుకొచ్చినాయి, భూమి మీద మాత్రమే ఈ శరీరాలు పెరగటానికి, అడవులు, గాలి ఇవన్నీ ఉండటానికి వాతావరణం ఏర్పడింది అనేది ఎందుకు, భూమి చుట్టూ ఎన్నో వేల లక్షల గ్రహాలు ఇవన్నీ ఉన్నా సరే ఎక్కడ ఈ జీవం అనేది ఎందుకు కలగలేదు? స్వభావ సిద్ధంగా జరిగేట్టయితే కనీసం ఇందులో ఒక రకంగానైనా మరొక చోట జరిగి ఉండాలి కదా. అలా జరగలేదు అంటే ఈ స్వభావాన్ని నియంత్రించేవాడు కూడా ఒకడు ఉన్నాడు అని ఒప్పుకోవాలి. ఒకే స్వభావం పరంగానే జరుగుతోంది, యాదృచ్ఛికంగా భూమి మీదే జీవజాలం నిలబడుతోంది, ఒప్పుకుందాము. కానీ యాదృచ్ఛికంగా భూమి మీదే నిలబడటానికి ఒకడు కారణంగా ఉన్నాడు అని ఒప్పుకు తీరాలి. కాబట్టి స్వభావం వెనకాల కూడా ఇదే పరమాత్మ ఉన్నాడు అని ఒప్పుకోవాలి. స్వభావం అపరే నృప అయినా సరే, ఆ చార్వాకులు అలా చెప్తున్నా సరే వాళ్ళ మాట విన్నప్పుడు ఇలా అర్థం చేసుకోవచ్చు మనము. కొంతమంది ఇలా కాదు, ఏకే కాలం, మొత్తం అన్నిటికీ కాలమే కారణం అని అంటారు. కొంత జ్యోతిష్ శాస్త్రం మీద అభిమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు తమ శాస్త్రం ప్రకారమే సృష్టి మొత్తం నడుస్తోంది అనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు కాలమే అన్నిటికీ కారణం అని చెప్తారు. కాలమే అన్నిటికీ కారణం అని చెప్పినా సరే ఆ కాలశక్తిని నియంత్రించేదెవరు అనే ప్రశ్న తప్పనిసరిగా రావాలి. దానికి పరమాత్మ అనేవాడు సమాధానంగా దొరికి తీరాలి. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి కాలానికి కూడా నియంత్రకుడిగా ఆ పరమాత్మ మనకు దొరుకుతాడు. కొంతమంది పౌరాణికులు మొదలైనటువంటి వాళ్ళు పరే దైవం, ఒక దేవత నడిపిస్తోంది అని అంటారు. దైవం అనో దేవుడు అనో దేవత అనో ఏదో ఒక పేరు పెడతారు. వాళ్ళు పెడతారు కానీ దేవశబ్దానికి అర్థం ఏమిటి అని మనం వాళ్ళని అడగలేదు, అందుకని వాళ్ళు దానికి అర్థం చెప్పటం లేదు. దేవ అంటేనే చైతన్య స్వరూపుడు అని అర్థం. దేవ అంటేనే ప్రకాశిస్తున్నవాడు, వెలుగులతో ఉన్నవాడు అని అర్థం. అలాంటి స్వప్రకాశ చైతన్య రూపమైనటువంటి పరమాత్మనే వాళ్ళు వేరే పదంతో మాట్లాడతారు, వేరే పదంతో చెప్తారు. కాబట్టి ఆ పౌరాణికులు చెప్పేది కూడా పరమాత్మ గురించే, పరే దైవం. ఇంకొంతమంది ఎదురు చూడనటువంటి కొంతమంది మహానుభావులు, వాత్సాయనుడు మొదలైనటువంటి మహర్షులు పుంసః కామముతాపరే, జీవుడి యొక్క కోరిక ద్వారా ఇదంతా జరుగుతోంది అని చెప్తారు. వాళ్ళు నిజానికి ఈ కారణాన్ని చూపిస్తున్నా సరే జీవుడికి ఉండేటువంటి కామన అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న రావాలి. ఆ కామనకు మూలంగా అజ్ఞానం అనేది తప్పనిసరిగా రావాలి. అజ్ఞానం అనేది ఎక్కడ ఉంది అంటే మళ్ళీ పరమాత్మే సమాధానంగా దొరకాలి. కాబట్టి పరమాత్మను ఆశ్రయించుకున్న అజ్ఞానం ద్వారా, పరమాత్మ అదుపులో ఉండేటువంటి అజ్ఞానం ద్వారా జీవుడికి ఒక మోహం అనేది ప్రారంభమైతే అది క్రమక్రమంగా కామంగా మరలితే లేదా మార్పును పొందితే అప్పుడు ఈ సృష్టి అంతా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళ వాదనల్లో కూడా పరమాత్మే సమాధానంగా దొరుకుతున్నాడు. కాబట్టి వాదాలు రకరకాలుగా ఉండొచ్చు. అందులో తెలిసిన వాదాలు, తెలియని వాదాలు, తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు, తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఉండొచ్చు. ఏ మాటకైనా సరే పరమాత్మే అంతిమ గమ్యంగా నిలుస్తున్నాడు అని మహర్షి గారు కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప ఏకేకాలం పరే దైవం పుంసః కామముతాపరే అనే ఈ శ్లోకంలో కొంచెం నర్మగర్భంగా చెప్పారు. బాగానే ఉంది, మా ప్రశ్న అది కాదు. పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఆయన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పటం? ఆయన్ని గురించి చెప్పవలసి వస్తే ఏదో కర్మ ద్వారా ఆయన్ని అర్థం చేసుకోవాలి, కాలం ద్వారా చేసుకోవాలి, ఇంకో ద్వారా అర్థం చేసుకోవాలి ఎందుకు?
డైరెక్ట్గా పరమాత్మనే దించేయచ్చు కదా అనే అడుగుతున్నాము. అంటే దానికి మనువు గారు పైన సమాధానం చెప్తున్నారు. అవ్యక్తస్యాప్రమేయస్య నానాశక్తియుదయస్య చ నవై చికీర్షితం తాత కోవేదాథ శుభసంభవం అని. ఆ పరమాత్మను ఏ వాదనతోనూ ఎవరూ దించి చూపించలేరు. ఆ పరమాత్మను కళ్ళకు ఎదురకుండా స్పష్టంగా చూపించటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అందువల్లే ఇలాంటి రకరకాల వాదాలతో ఆయన్ని పరిచయం చేయటానికే అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేసేవాళ్ళందరూ. ఎందుకంటే ఆయన అవ్యక్త, ఏ ఇంద్రియానికి ఆయన గోచరించరు. ఏ ఇంద్రియంతోనూ ఆ పరమాత్మను తత్వతః తెలుసుకోలేము. అవ్యక్తస్య, ఏ ఇంద్రియంతోనూ ఆ పరమాత్మను తత్వతః తెలుసుకోలేము. అప్రమేయస్య, ఏ ప్రమాణంతోనూ, ఏ ఊహతోనో లేదా ఏదో శబ్దంతోనో, ఏ ప్రమాణంతోనూ ఆ పరమాత్మను తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. ఇంద్రియాలకు ఆయన గోచరించడు, ఏ ప్రమాణానికి లొంగడు. ఇలాంటి వాణ్ణి చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఇలాగే కదా చెప్పాలి. అందువల్ల రకరకాల వాదనలు తీసుకొచ్చి ఆ వాదనల ద్వారా పరమాత్మను అందుకునే విధానాలను మహర్షులు చెప్పారు. సరే, అవ్యక్త అప్రమేయ అని అన్న తర్వాత లేదని చెప్పుకోవచ్చు కదా అంటే అది కుదరదు. ఎందుకు కుదరదంటే నానాశక్త్యుదయస్య చ, ఆయన తాలూకు శక్తుల తాలూకు ఫలితాలు మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి. శక్తుల తాలూకు ఫలితాలు కనిపిస్తూ ఉండగా ఆయన లేడు అని చెప్పటానికి వీల్లేదు. ఎప్పుడైనా ఎండ ఎక్కువగా ఉందా లేదా అనే మాట తెలుసుకోవాలి అంటే ఎండ ఎన్ని డిగ్రీలు ఉంది అని ఏదో యాప్లో చూసి తెలుసుకుంటామా, లేకపోతే బయటికి వెళ్ళి సూర్యుడు ఎండలో నుంచుని గట్టిగా చుర్రుమని కాలుతూ ఉంటే ఎండ ఎక్కువగా ఉంది, ఎందుకంటే కాలుతోంది అందుకని ఎండ ఎక్కువగా ఉన్నట్లే అని కూడా తెలుసుకోగలుగుతామా? యాప్స్ ఇవేమీ పనిచేయని కాలంలో అవేవో నిదానంగా ఎప్పటికో డిగ్రీస్ని చెప్తున్నటువంటి సందర్భంలో అవి ఏమన్నా పొరపాటున అసలు సూర్యుడు ఎండ లేదు ఈరోజు 10, 11 ఉంటుంది అంటే యాప్ ప్రకారం నమ్మేసి ఎండలో నడిచేసి కళ్ళు బైర్లు కమ్ముతున్నా సరే ఇది ఎండ కాదు అని నిర్ణయించుకుంటామా? లేకపోతే ఆ వేడిని బట్టి ఈరోజు ఎండ గట్టిగా ఉంది అని నిర్ణయించుకుంటామా? వేడి తగులుతూ ఉండగా ఎండ ఉంది అని ఏ యాప్ చెప్పాలి? చెప్పనక్కర్లేదు కదా. అలాగే ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి రకరకాల పనులు, ఆ పనుల తాలూకు శక్తులు అవి మన అదుపులో లేకపోవటం, మనకు కనీసం ఊహకు కూడా అందని స్థాయిలో అవన్నీ ఉండటం అనే పరిస్థితి ఉండగా, ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రియల తాలూకు శక్తులన్నీ కూడా ఒక పరమాత్మ దగ్గర గుంకుడి ఉన్నాయి అని చెప్పుకోవటం మంచిదా? లేకపోతే ఎవరూ లేరు, పరమాత్మ లేడు, ఇంకోళ్ళు లేడు అని చెప్పుకోవటం బెటరా? అందువల్ల ఇన్ని శక్తులు కనిపిస్తూ ఉండగా, ఇన్ని రకాల పనులు, ఇన్ని రకాల సృష్టిలో వైచిత్ర్యాలు కనిపిస్తూ ఉండగా ఆ శక్తుల సమాహారం ఆ పరమాత్మ దగ్గర ఉంది అని ఒప్పుకుని తీరవలసే వస్తోంది. అవ్యక్తస్య అప్రమేయస్య నానాశక్తియుదయస్య చ, ఆయన ఇంద్రియాలకు లొంగకపోయినా ఆయన ఉనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఏ ప్రమాణానికి సరిగ్గా తెలియకపోయినా ఆయన లేడు అని చెప్తే ఏ పని జరగని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరమాత్మను ఒప్పుకుని తీరవలసిందే. కానీ నవై చికీర్షితం తాత కోవేద అథ స్వయం స్వసంభవం, ఆయన ఏం చేయదలుచుకున్నాడు అని మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన ఏం చేయదలుచుకుని ఏం చేస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఊహించుకోవాల్సిందే తప్ప ఆయన మనసులో ఏముంది అని తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. కోవేదాథ స్వసంభవం, బ్రహ్మగారైనా సరే ఆయన ఎప్పుడు పుట్టాడు అని తెలుసుకోవటం అనేది సాధ్యపడేది కాదు.
బ్రహ్మగారు ఎప్పుడు పుట్టాడు అని ఆయన తేల్చాడు, కానీ బ్రహ్మగారు ఈ పరమాత్మ ఎప్పుడు పుట్టాడు అని తేల్చలేడు. ఎందుకంటే బ్రహ్మగారి కంటే ముందే ఉన్నాడు. ఎంతమంది బ్రహ్మలు వచ్చినా అంతమంది కంటే కూడా ఈయనే ముందున్నాడు. కాబట్టి ఆయనకి సంభవం అంటే ఉత్పత్తి అనేది లేదు అని తెలుస్తోంది. ఆయన మనసులో ఏముంది ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడు పుట్టాడు, పుట్టుకే లేదు కాబట్టి ఎవరికీ తెలియదు. ఆయన ఏ ప్రమాణానికి లొంగుతాడు, ఏ ప్రమాణానికి లొంగడు. ఏ ఇంద్రియం ద్వారా ఆయన్ని చూడొచ్చు, ఏ ఇంద్రియంతోనూ ఆయన తెలుసుకోలేరు. కానీ నానాశక్తియుదయస్యచ, ఇన్ని రకాల సృష్టిలో ఉండేటువంటి వైచిత్ర్యాల మూలంగా ఆయన తప్పనిసరిగా ఉన్నాడు అని తెలుస్తోంది. ఇంత సంక్లిష్టంగా ఉంది కాబట్టే ఆయన తత్వం అనేది, అది స్వప్రకాశంగా ఉంది కాబట్టే, ఆ స్వప్రకాశాన్ని ఏ ప్రమాణంతోనూ ఎవరూ తెలుసుకోలేరు కాబట్టే మహర్షులు మహానుభావులు అందరూ కూడా వేరువేరు కోణాల నుంచి ఆ స్వరూపాన్ని పరిచయం చేశారే కానీ డైరెక్ట్గా ఇదమిత్తంగా చూపించలేదు. చూపించలేనిది ఎవరు మాత్రం చూపించగలరు. అందువల్ల అవ్యక్తస్యాప్రమేయస్య నానాశక్తియుదయస్య చ నవై చికీర్షితం తాత కోవేదాథ స్వసంభవం అని స్వయంభూ మనువు గారు మనవడు ధ్రువుడికి చెప్తున్నారు. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి, అది చెప్పండి అని ధ్రువుడు మనము ఇద్దరము అడిగితే దానికి చెప్తున్నారు. నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగా విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం అని. పుత్రక అబ్బాయి, భ్రాతు నీ తమ్ముడు ఉత్తముడు ఉన్నాడు కదా, ఆ భ్రాతు హంతార, ఆ నీ ఉత్తముడి యొక్క హంతకులు ధనదానుగాహ నా, కుబేరుడు అనుచరులైనటువంటి ఈ యక్షులు కానీ రాక్షసులు కానీ కారు. కుబేరుడి అనుచరులైనటువంటి యక్షులు కానీ రాక్షసులు కానీ నీ తమ్ముణ్ణి సంహరించలేదు. నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగాహ. మరైతే ఎవరు చంపారు అంటే విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం. విసర్గం ప్రాణాలను శరీరంలోకి ప్రవేశపెట్టడం, ఆదానం మళ్ళీ ఆ ప్రవేశపెట్టినటువంటి ప్రాణాలను వెనక్కి తీసుకోవటం అనేటువంటి రెండిటికీ కూడా విసర్గ ఆదానయోహో. తాత అబ్బాయి జాగ్రత్తగా చూడు నాయన, దైవం హి కారణం, ఆ పరమాత్మే కారణం, పరమాత్మ తప్ప మరొకటి కారణం కాదు. అయితే శుద్ధమైన పరమాత్మ కారణం కాదు, జీవుడి కర్మతో కలిసినటువంటి జీవుడి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ కారణం. పుంసః ఏ పురుషుడికైనా ఏ జీవుడికైనా సరే ప్రాణం లోపలికి ప్రవేశించాలన్నా ప్రాణం బయటికి పోవాలన్నా అది కేవలం ఆ జీవుడి తాలూకు కర్మ, ఆ కర్మని నియంత్రించే ఆ కర్మఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ వాళ్ళ ద్వారానే సాధ్యపడుతుంది, ఇంకొకళ్ళ వల్ల ఏ పని కాదు. విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం అని మనువు గారు స్పష్టంగా చెప్పేస్తున్నారు. నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగా విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం అని. ఏ పరమాత్మనైతే మనం ఇంతవరకు పరిచయం చేసుకున్నామో, ఏ పరమాత్మ యొక్క అదుపులోనే ఈ సృష్టి మొత్తం ఉంది అని అనుకున్నామో, ఏ పరమాత్మలో న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ అని ప్రాణాపానాలు రెండూ ఆశ్రయించుకుని ఉన్నాయి అని ఉపనిషత్తు చెబుతోందో, ఆ పరమాత్మ యొక్క సంకల్పం ద్వారా నీ తమ్ముడి యొక్క కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ తాలూకు సంకల్పం ద్వారా ఈ పని జరిగిందే తప్ప ఇదేది కుబేరుడి అనుచరులు చేయదలుచుకుని చేసిన పని కాదు అని మనువు గారు నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగా విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం అని అంటున్నారు. అయితే ఇందులో పరమాత్మను తీసుకొచ్చారు కదా, పరమాత్మను తీసుకొచ్చి
పరమాత్మే హంతకుడు అని తేల్చారు కదా. ధనదానుగాహ హంతకులు కారు అంటే, యక్షులు ఇప్పుడు హంతకులు కారు అంటే పరమాత్మ ద్వారానే జరిగింది అంటే హంతకుడు పరమాత్మ అని తేలింది కదా. మరి హంతకుడు పరమాత్మ అయితే పరమాత్మకు శిక్ష అందాలి కదా. అంటే దానికి సమాధానం ఆయన చెప్తున్నారు. స ఏవ విశ్వం సృజతి స ఏవ అవతి హంతి చ అథాపి హ్యనహంకారాత్ నాజ్యతే గుణకర్మభి అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పరమాత్మ నీ తమ్ముడి హంతకుడు, అందువల్ల శిక్ష పడాలా అని అంటున్నావు కదా. ఈ పరమాత్మ నీ తమ్ముడికి హంతకుడేంటి? మొత్తం ప్రపంచాన్ని సృష్టి చేసేది ఆయనే, తానే సృష్టి చేసుకున్నటువంటి ప్రపంచాన్ని పాలించేది ఆయనే. స ఏవ విశ్వం సృజతి స ఏవ అవతి. కానీ తానే సృష్టి చేసుకుని తానే పరిపాలన చేసుకున్నటువంటి ఈ ప్రపంచాన్ని అత్తిచ తానే మింగేస్తున్నాడు. అంటే సృష్టి మొత్తాన్ని హత్య చేస్తున్నాడు. అంటే సృష్టి మొత్తానికి హంతకుడు. సృష్టి మొత్తానికి హంతకుడైనటువంటి ఆ పరమాత్మను ఏం చెయ్యాలి అని అడుగు. నా తమ్ముణ్ణి హత్య చేసిన పరమాత్మని ఏం చెయ్యాలని అడగకూడదు. ఈ సృష్టి మొత్తాన్ని మింగేసిన సృష్టికే హంతకుడైనటువంటి ఆ పరమాత్మను ఏం చెయ్యాలి అని అడుగు. అడిగితే సమాధానం నేను చెప్తాను. ఏం చేయాలి అంటే ఏమీ చేయలేరు, అసలు ఏమి చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే తథాపి హి అనహంకారాత్. ఎవరైనా సరే ఒక పని చేస్తే ఆ పనికి ఫలితాన్ని అనుభవించవలసి వస్తోంది అంటే ఎందుకు వస్తోంది అంటే నేనే చేశాను అని అనుకుంటున్నారు కాబట్టి. నేను కర్తను అనేటువంటి భావన ఉండేట్లయితే ఆ భావనకు తగ్గ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంత పెద్ద పని చేస్తున్నటువంటి పరమాత్మ నేను కర్తను అని అనుకోవటం లేదు. అసలు ఆయనకి నేను అనే భావనే లేదు. నేను అనే భావనే లేని వాడిని, నేను కర్తను అని అనుకోని వాడిని ఏం శిక్షిస్తావు? ఆయన నేను కర్తను అని అనుకుంటే, నేను చేశానంటే, నేను ఇంత గొప్ప సృష్టిని చేశాను అంటే నువ్వు పొగడచ్చు. ఈ సృష్టి మొత్తాన్ని నేనే పాలన చేస్తున్నాను అంటే పొగడచ్చు. కానీ ఈ సృష్టిని మొత్తాన్ని నేనే మింగేస్తున్నాను అంటే శిక్ష ఏంటి అని వెతుక్కోవచ్చు. ఆయన చెప్పుకుంటే కదా, ఆయన అహంకారంతో ఉంటే కదా. తథాపి అనహంకారాత్ నాజ్యతే, దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. గుణకర్మభి, ఇవన్నీ కూడా గుణేషు వర్తంతే ఇది మత్వా నసజ్జతే అనే స్థితిలో గుణాలు పనిచేసుకెళ్తున్నాయి, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను అనే అనుకుంటున్నాడు. కాబట్టి గుణాలు వాటి కర్మలు ఇవి సృష్టి అయితే నాకు ఇందులో పని లేదు అని ఆయన అనుకుంటున్నాడు. నువ్వు నీ వైపు నుంచి చూసి పరమాత్మను కర్త అనుకుని ఆయన్ని శిక్షిస్తానంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన కర్త కాదు. శిక్షించగలవా లేదా తర్వాతి మాట, ఆయన ఇందుకు కర్త కాదు అని స్వయంభూ మనువు గారు తేల్చి చెప్పారు. స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ అథాపి అనహంకారాత్ నాజ్యతే గుణకర్మభి అని. దీన్నే భగవద్గీతలో పరమాత్మ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం అని చెప్పాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని చెప్పాడు. ఇంకా వేరువేరు సందర్భాలలో ఇదే భావనను పరమాత్మే వ్యక్తం చేశాడు. పరమాత్మ వ్యక్తం చేసినటువంటి భావననే, ఆ భావన తాలూకు సారాంశాన్నే మనువు గారు ధ్రువుడికి కూడా చెప్తున్నారు. అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకవైపు నుంచి పరమాత్మే అన్నిటికీ కారణం అంటారు, మరొక వైపు నుంచి పరమాత్మ తనను తాను కర్త అని అనుకోడు అంటారు. ఆ కర్తృత్వం ఆయనకి అంటదంటారు, కానీ పరమాత్మే మొత్తం చేస్తున్నాడంటారు. అంత గందరగోళంగా ఉంది అనే మాట మొదటి నుంచి ఉంది. ఈ గందరగోళాన్ని తీర్చడానికి ఏమైనా ఒక చిన్న ఉపాయం చెప్పరాదా అంటే మనువు గారు చెప్తున్నారు, సింపుల్గా పెట్టుకోవాలి దీన్ని, అంత గందరగోళం పెట్టుకోకూడదు. పరమాత్మను శుద్ధంగా ఉంచాలి. ఇటువైపు రెండో వైపు సృష్టి మొత్తాన్ని, సృష్టిలో జరిగేటువంటి పరిణామాలని మొత్తాన్ని ఉంచేయాలి. పరమాత్మకు సృష్టికి మధ్య మాయను ఉంచి చూసుకోవాలి.
మాయ ద్వారా చూసినప్పుడు పరమాత్మకి కర్తృత్వం అంటినట్లుగా అనిపిస్తుంది. మాయను పక్కకు తొలగించి చూసినప్పుడు పరమాత్మలో ఏ కర్తృత్వము లేదు, ఏమీ విశేషం లేదు, పరిశుద్ధమైనటువంటి రూపం అది అని తెలుస్తుంది. దాన్నే ఏష భూతాని భూతాత్మ భూతేశో భూతభావన స్వశక్త్యా మాయయా యుక్త సృజతి అత్తిచ పాతిచ అని చెప్పుకోవచ్చు అని మనవు గారు అంటున్నారు. ఏష ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి మొత్తం ప్రపంచ సృష్టికే లేదా ప్రపంచ స్థితికే ప్రపంచ లయానికే కారణమైనటువంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలకు కూడా కారణమైనటువంటి ఆ పరమాత్మ భూతాన్ని సృజతి, ఈ సృష్టిలో ఉండేటువంటి భూతాలన్నిటినీ సృష్టి చేస్తున్నాడు. భూతాన్ని సృజతి. భూతాన్ని సృజతి అంటే ఎలా సృష్టి చేస్తున్నాడు అంటే తనకంటే వేరుగా సృష్టి చేయటం లేదు. భూతాత్మ, ఆ భూతాలలో తాను కూడా కలిసిపోయి ఉంటున్నాడు. భూతాత్మ భూతేశ, ఆ భూతాలన్నిటినీ తానే నియంత్రిస్తున్నాడు. భూతాలంటే దయ్యాలు భూతాలు కావు, ప్రాణాలున్నటువంటి శరీరాలు కానీ, లేకపోతే జీవుడు ఉన్నటువంటి శరీరాలు కానీ, పంచభూతాలు మొదలైనటువంటి భూతాలు కానీ, వీటన్నిటినీ ఆయనే నియంత్రిస్తున్నాడు. భూతేశ భూతభావన, తానే ఆ భూత రూపంలో తానే నియంత్రిస్తూ తానే ఆ సృష్టికి కారణమవుతున్నాడు. భూతాన్ని భావయతి, ఆయా పంచభూతాలను లేదా జీవావిష్టమైనటువంటి శరీరాలను ఆయనే సృష్టి చేస్తున్నాడు. వాటికి నియంత్రకుడిగా ఆయనే ఉంటున్నాడు. అందులో తానే చేరి ఉంటున్నాడు. సర్వస్వరూపంగా ఆయనే ఉంటున్నాడు. దానికి స్వశక్త్యా మాయయా యుక్త, తన మాయాశక్తిని కలుపుకుంటున్నాడు. మాయాశక్తి అనే దాన్ని మధ్యలో పెట్టుకుని చూస్తే ఇలా కనిపిస్తున్నాడు. స్వశక్త్యా మాయయా యుక్త సృజతి అత్తి పాతి, సృష్టిలోనూ ఇదే మాయను ఉపకరించుకుంటున్నాడు. అలాగే స్థితిలోనూ ఇదే మాయతో సహకారాన్ని పొందుతున్నాడు. మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవటంలోనూ మాయా సహకారం తీసుకుంటున్నాడు. మాయ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ మాయ పరిశుద్ధమైన పరమాత్మ, అలాగే సృష్టి, జీవులు వీటి మధ్య ఉంటుంది. ఆ మాయ ద్వారా వీటన్నిటినీ సరిచేసుకోవచ్చు. ఒకసారి మాయ అనేది వచ్చిన తర్వాత ఆ మాయలో ఎక్కువ ప్రశ్నలేముండవు. మాయ దేన్నైనా సాధించగలదు. మాయ ద్వారా సాధ్యపడనివి ఏమీ ఉండవు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి అని ఒక బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రం ప్రకారం మాయతో సాధ్యపడనివి అనేవి ఉండనే ఉండవు. కాబట్టి ఆత్మ పరిశుద్ధం అనేది కూడా సాధ్యపడుతోంది స్వతః. ఇవన్నీ ఆత్మే, పరమాత్మే చేస్తున్నాడు అనేది కూడా సాధ్యపడుతోంది అని మనువు గారు తేల్చి చెప్తున్నారు. ఏష భూతాని భూతాత్మ భూతేశో భూతభావన స్వశక్త్యా మాయయాయుక్త సృజత్యత్తి చ పాతి చ అని. సరే, అయితే ఏం చేయమంటారు అంటే చాలా విలువైన ఉపదేశాన్ని స్వయంభూ మనువు గారి శ్లోకంలో చేస్తున్నారు. మిగతా భావనలన్నిటినీ కట్టిపెట్టేసి తమేవ మృత్యుమమృతం తాతదైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యథావై నసి దామయంత్రితాః అని. తమేవ మృత్యుం, ఆ పరమాత్మే ఈ సృష్టిలో ఉండేటువంటి శరీరాలకు లేదా వస్తువులకు అన్నిటికీ మృత్యువు. తమేవ మృత్యుం. కానీ ఆ పరమాత్మ అమృత, ఏ మృత్యువుతోనూ సంబంధం ఉన్నవాడు కాదు. మృత్యువు ఆ పరమాత్మను కబళించలేదు. తమేవ మృత్యుం అమృతం, తమేవ దైవం. జీవుల యొక్క కర్మలను నియంత్రించేది, కర్మఫలాలను ఇచ్చేది కూడా ఆయనే. అలాంటి వాడిని, అమృత స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను సర్వాత్మనా ఉపేహి, నీ యొక్క మనసులో ఉండేటువంటి భావాలన్నిటినీ ఆయన మీదకు మరల్చి ఆయన్ని పొందు. సర్వాత్మనా ఉపేహి.
ఆయన జగత్పరాయణం, ఈ జగత్తు మొత్తానికి, ప్రపంచం మొత్తానికి చివరి గమ్యస్థానం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులకు శాశ్వతమైనటువంటి గమ్యస్థానం, ఈ ప్రపంచంలో ఉండేటువంటి అజీవ పదార్థాలకు, ప్రాణం లేనటువంటి పదార్థాలకు చివరికి ప్రళయకాలంలో చేరవలసిన స్థానం. కాబట్టి జగత్ పరాయణం, ప్రపంచం మొత్తానికి చివరి గమ్యస్థానం ఆయనే. అలాంటి పరమాత్మను నీవు కూడా సర్వాత్మన ఉపేహి. ఆ పరమాత్మను నీవే కాదు, యస్మై బలిం విశ్వసృజో హరంతి అనే తీరులో ఈ విశ్వ సృష్టికి కారణమైనటువంటి చిన్న చిన్న బ్రహ్మలు, మరీచాది ప్రజాపతులు కానీ లేదా బ్రహ్మగారు కానీ, వీళ్ళందరూ కూడా పూజించుకుంటారు ఆ పరమాత్మను. ఆ పరమాత్మకు బలిం హరంతి, తమ పూజలను సమర్పించుకుంటారు, తమ గౌరవాలను చెల్లించుకుంటారు. యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యథావై నసి దామయంత్రితా. ఎలాగైతే ఆవులకు లేదా దున్నపోతులకు కానీ లేకపోతే ఆంబోతులకు కానీ మాట వినకపోతే ముక్కుతాడు వేస్తే అవి మాట వినేట్లుగా తయారవుతాయో, అలాగే ప్రతి జీవుడికి ఆ పరమాత్మ ముక్కుతాడు వేసి కర్మ అనేటువంటి ఆ ముక్కుతాడుతో నియంత్రిస్తున్నాడు. గావో యథావై నసి దామ యంత్రితా. ఆవులు మొదలైనవి ముక్కుతాడు వేస్తే మాట వింటున్నట్లుగా ఆయన ముక్కుతాడు వేస్తే జీవులందరూ మాట వింటున్నారు, అస్వతంత్రులు అవుతున్నారు, ఆయన స్వతంత్రుడు అవుతున్నాడు. అలాంటి పరమాత్మను సర్వాత్మన ఉపేహి, ఆయన్ను పొందటానికి ప్రయత్నం చెయ్యి. నీ అస్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని స్వాతంత్ర్యాన్ని పొందుకునేందుకు దారి చూసుకో అని మనువు గారు తమేవ మృత్యుం అమృతం తాతదైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యథావై నసి దామయంత్రితా అని ఈ శ్లోకంలో అంటున్నారు. కానీ ఈ సందర్భంలో ఒక మాట నీతో అనాలి. నువ్వు ఇప్పటికంటే చిన్నప్పుడే కాస్త నయంగా ఉన్నావు. చిన్నప్పుడే అన్నీ సాధించగలిగావు, ఇప్పుడు మాత్రం ఏమిటో చతికిలు పడి కూర్చున్నట్లు కూర్చున్నావు. యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మ వనంగతస్తపసా ప్రత్యకక్షం ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః. ఇలాంటి పరమాత్మను నువ్వు పొందలేవు అనేమీ లేదు. యహ నువ్వు పంచవర్ష 5 ఏళ్లప్పుడే జననీం విహాయ తల్లి ఒడిలో సేఫ్గా ఆడుకోవలసినటువంటి వాడివి ఆ తల్లిని కూడా విడిచిపెట్టి, తండ్రి ఎలాగూ విడిచాడు అని అనుకుని తల్లిని కూడా విడిచిపెట్టి, విహాయ మాతుస్సపత్న్యా వచసా భిన్నమర్మ. వాతుస్సపత్న్యా నీ తల్లి సవితి అయినటువంటి సురుచి అన్న మాటలకు వచస భిన్నమర్మ, హృదయంలో బాగా ఇబ్బంది పడి నీ మర్మస్థానాలను ఆవిడేదో కొంచెం కొట్టేసింది అని అనుకుని వనంగత అడవికి వెళ్ళిపోయావు. 5 ఏళ్ల పిల్లవాడు అడవిలోకి వెళ్ళిపోయావు. వెళ్ళిన వాడివి తపస్సు చేసుకున్నావు. ఆ తపస్స ప్రత్యకక్షం ఆరాధ్య లేభే, ఆ పరమాత్మను ఆరాధించుకున్నావు, ఆయన్ని పొందావు. ఆయన ఆ పరమాత్మ ప్రత్యకక్ష అంటే నీ కళ్ళకి ఎదురుకుండా ఆయన నుంచున్నాడు. నువ్వు చేసినటువంటి ఆరాధనకు సంతుష్టుడై నీ కంటికి ఎదురుకుండా ఆయన వచ్చి నుంచుని నేను తట్టి లేపాడు. అలా ఆయన్ని ఆరాధన చేసుకున్నావు, అలా ఆయన్ని ప్రత్యక్షం చేసుకున్నావు. ఆ పరమాత్మ మిగతా వాళ్లకు కూడా ప్రత్యకక్ష అంటే ప్రతి ఇంద్రియానికి ఎదురుగా ఏదో ఒక రూపంలో ఆ పరమాత్మ ఉంటూనే ఉన్నాడు. ప్రతి వ్యక్తి తాలూకు ఇంద్రియాలకు ఎదురుకుండా పరమాత్మ ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉన్నాడు. కానీ వాళ్ళెవరూ కనిపెట్టలేకపోతున్నారు. కంటికి ఎదురుకుండా ఉండేటువంటి పరమాత్మ తాలూకు ఒక రూపాన్నే ఎవరూ కనిపెట్టలేకపోతుంటే నువ్వు ఆ పరమాత్మను ఒక మంచి రూపంలో కంటికి ఎదురకుండా నిలబెట్టుకున్నావు. ఆ పరమాత్మ ప్రత్యకక్ష ప్రతి ఇంద్రియంలోనూ కొలువై ఉన్నాడు. ప్రతి ఇంద్రియంలోనూ తన తాలూకు రూపాన్ని ఒక
అనుగ్రాహక రూపాన్ని ఉంచి పెట్టాడు. ఆ ఇంద్రియాలలో కల్లా ముఖ్యమైనటువంటి మనసులో హృషికేశుడుగా తానే కూర్చునున్నాడు. అలాంటి ప్రత్యక్షుడైనటువంటి పరమాత్మను ప్రతి ఇంద్రియంలోనూ కొలువై ఉన్న, ప్రతి మనసులోనూ కొలువై ఉన్నటువంటి పరమాత్మను మిగతా వాళ్ళెవరూ కనిపెట్టలేకపోయారు. కనీసం కనిపెట్టను కూడా కనిపెట్టలేకపోయారు. నువ్వు మాత్రం కళ్ళకు ఎదురకుండా స్పష్టంగా చూశావు. అంతటి వాడివి ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాహ. నువ్వు ఇలా 36,000 సంవత్సరాల పాటు రాజ్యం చెయ్యి, ఆ తర్వాత ముల్లోకాలకి పైన ఎక్కడో ధ్రువమండలంలో నీకు స్థానం కల్పిస్తాను అని ఆ పరమాత్మే వరం ఇచ్చే స్థాయికి ఎదిగిపోయావు. ఆ వరాన్ని పొందావు. యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యాః వచసా భిన్నమర్మ వనంగతస్తపసా ప్రత్యక్షం ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః. అప్పుడు చేశావు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? అప్పుడు ఆ పరమాత్మను సర్వాత్మ భావనతో చూసుకున్నావు, ఇప్పుడు ఎందుకు చూసుకోలేకపోతున్నావు? చిన్నప్పటికంటే ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? అప్పుడు ఆ పరమాత్మని హృదయంలో కొలువై ఉన్నాడు అనే భావన చేశావు, ధారణ చేశావు, ధ్యానం చేశావు, సమాధి స్థితిని అందుకున్నావు. ఈరోజు ఎందుకు నీ మనసులో రేగేటువంటి రాగద్వేషాలను ఆ పరమాత్మ కనిపెట్టగలడు అని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆ పరమాత్మని హృదయంలో ఆ రోజు ఉంటే ఈరోజు లేకుండా పోయాడా? లేదు కదా, ఈరోజు ఉన్నాడు. ఉన్నవాడు నీ మనసులో ఏమి రాగము, ఏమి ద్వేషము, ఎవరి మీద ద్వేషము, ఏముంది, ఇవన్నీ కనిపెట్టలేడా? ఆయన కనిపెట్టగలడు అని తెలిసినా కూడా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? కాబట్టి ఇప్పటికంటే చిన్నప్పుడే నువ్వు నయంగా ఉన్నావు అని తాతగారు. యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మ వనంగతస్తపసా ప్రత్యక్షం ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః అని అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు అంటే మళ్ళీ బేసిక్స్కి వెళ్ళిపోవాలి. తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే అని చేయాల్సిందే అని మనువు గారు చెప్తున్నారు. తమేనం, నువ్వు చిన్నప్పుడు కంటికి ఎదురకుండా ప్రత్యక్షంగా చూసావు కదా, ఆయన్నే మళ్ళీ చూసేందుకు ప్రయత్నం చేయాలి. తమేనం అంగ, ఓ ధ్రువుడా, ఆత్మని నీ యొక్క మనసులో ఆయన్ని మళ్ళీ చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి. నీ మనసులో ఆయన లేడు ప్రస్తుతము, ఎందుకంటే నువ్వు చూడట్లేదు. నీ మనసులో రాగద్వేషాలు మళ్ళీ నిండా ఉన్నాయి. అందువల్ల ఆయనకి స్థానం లేకుండా పోతోంది. మళ్ళీ ఆయన్ని నీ మనసులో చూసుకునే ప్రయత్నం చేయాలి. ముక్త విగ్రహే వ్యపాశ్రితం, ఆయన ముక్త విగ్రహే శరీరాభిమానం లేని వాళ్లలోనే ఉంటాడు. శరీరాభిమానం ఉన్న వాళ్ళలోనూ లేని వాళ్ళలోనూ ఉంటాడు. కానీ శరీరాభిమానం లేని వాళ్ళు ఆయన్ని కనిపెట్టుకోగలుగుతారు. శరీరాభిమానం ఉన్నవాళ్ళు ఆయన్ని ఉన్నా లేనట్టు తిరస్కరిస్తారు కాబట్టి ఆయన లేనట్టు అయిపోతాడు. ముక్త విగ్రహే వ్యపాశ్రితం, శరీరాభిమానాన్ని విడిచిపెట్టిన వాళ్ళలో ఉంటాడు ఆయన. పూర్తిగా శరీరాభిమానాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఆయన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. అలాంటి పరమాత్మను మళ్ళీ చూడు. కాకపోతే ఈసారి ఒక రూపంతో చూడు అని నేను చెప్పను. నిర్గుణమైనటువంటి ఆ తత్వాన్ని చూసే ప్రయత్నం చేసుకో. ఏకం, అఖండంగా ఉండేటువంటి ఆ చైతన్యాన్ని చూసే ప్రయత్నం చేసుకో. అక్షరం, ఎప్పటికీ వినాశం లేనటువంటి, మార్పులు లేనటువంటి ఆ తత్వాన్ని నీ మనసులో మళ్ళీ చూసుకునే ప్రయత్నం చేసుకో. ఆత్మానమన్విచ్ఛ, ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ పరమాత్మను అన్విచ్ఛ, వెతుకు. ఆత్మానమన్విచ్ఛ విముక్తం, ఆ పరమాత్మ ఏ బంధాలకు లొంగడు, పరమాత్మ ఏ బంధాలతోనూ సంబంధం లేకుండానే ఉంటాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వెతుక్కో. ఆత్మదృక్, కేవలం ఆ పరమాత్మ మీదే దృష్టి పెట్టుకుని వెతుకు. ఆత్మానమన్విచ్ఛ విముక్తం ఆత్మదృక్ యస్మిన్నిదం భేదం అసత్ ప్రతీయతే. ఆ పరమాత్మ స్వరూపంలోనే
మొత్తం భేదం వేరువేరుగా కనిపించేటువంటి ఈ విశ్వం మొత్తం తెలుస్తోంది. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించుకునే అది ఉంది. ఆ పరమాత్మ యొక్క సత్త ద్వారా, ఆ పరమాత్మ యొక్క ఉనికి ద్వారా తన ఉనికిని పొందుతోంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారా తాను తెలుస్తోంది. ఆ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ద్వారా సుఖకరంగా నిలుస్తోంది అని వేరువేరుగా కనిపించేటువంటి ఈ విశ్వమంతా కూడా ఆ పరమాత్మలోనే ఉంది అనేది తెలుసుకో. అలాంటి ఆ సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మను తెలుసుకో, మనసులో తెలుసుకో. దానికోసం ప్రయత్నం చేసుకో. ఆయన్ని పట్టుకో, ఆయన్ని వెతుక్కో, ఆయన మీద దృష్టి పెట్టుకో. నీ మనసులో ఉండేటువంటి రాగద్వేషాలన్నిటినీ విడిచిపెట్టు అని మనువు గారు తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్చ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే అనే ఈ శ్లోకంలో అంటున్నారు. త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంత ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం అని దాని తర్వాత జరిగే ఫలితాన్ని, పరిణామాన్ని గురించి చెప్తున్నారు. త్వం, ఓ ధ్రువుడా, నువ్వు ప్రత్యేగాత్మని, నీ యొక్క స్వస్వరూపమైనటువంటి, నీ ఆత్మస్వరూపమైనటువంటి భగవతి ఆ పరమాత్మలో అనంతే, ఏ రకమైనటువంటి అంతము కాలపరంగా కానీ, దేశపరంగా కానీ, వస్తుపరంగా కానీ ఏ రకమైనటువంటి అంతము లేనటువంటి అనంతుడైన ఆ పరమాత్మలో ఆనందమాత్రే, ఆనందం మాత్రమే ప్రకాశిస్తూ ఉండే, ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి ఆనందమాత్రే ఉపపన్న సమస్త శక్తౌ, అన్ని శక్తులు ఆయనలో కూడి ఉంటాయి, అన్ని శక్తులు ఆయనలో కుదురుతాయి అనే పరిస్థితిలో ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపం మీద, ఆ పరమాత్మ మీద భక్తిం విధాయ పరమా, గొప్ప భక్తిని పొందగలవు. ఆయన్ని వెతికితే, ఆయన రూపాన్ని పట్టుకుంటే, దానికి అడ్డంగా ఉండే వాటన్నిటినీ తోసేసి బయటికి పంపించేసేస్తే ఆయన మీద భక్తిని పొందగలవు. భక్తిం విధాయ పరమాం శనకై, మెల్లమెల్లగా ఆ భక్తి పెరుగుతూ 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 ఉండగా, ఆ భక్తి ద్వారా జ్ఞానం అనేది సంక్రమించగా అవిద్యాగ్రంథిం విభేత్స్యసి, నీకుండేటువంటి అజ్ఞానం, నిన్ను ఆవరించుకుని ఉన్న, నిన్ను ఇలాంటి పనుల్లో ఉసిగొలుపుతున్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి గ్రంథిని విభేత్స్యసి, ఛేదించగలుగుతావు. నీకున్నది అజ్ఞానం మాత్రమే, అందులోనూ అజ్ఞాన గ్రంథి మాత్రమే నీకుంది. అజ్ఞానంతో కలగలిసినటువంటి నీ స్వరూపం అనేటువంటి గ్రంథి మాత్రమే నీకుంది. దాన్ని ఛేదించుకోగలుగుతావు, ఆ పీఠముడిని విడదీసుకోగలుగుతావు. గ్రంథిం విభేత్స్యసి మమ అహం ఇది ప్రరూఢం. ఈ అజ్ఞాన గ్రంథి ఎలా ఉంది అంటే మమ అహం, నేను, నాది అనే తీరులో ఉంది. నేను అంటే నువ్వేమంటున్నావు? ఈ శరీరం అంటున్నావు. ఈ శరీరము, శరీరంలో ఉండేటువంటి ఆత్మ, ఈ రెండిటిని కలిపి నేను అంటున్నావు. ఈ రెండు ఒకటి రెడీ అయిన తర్వాత నాది అని అంటున్నావు. ఈ శరీరాన్ని, శరీరంలో ఉండేటువంటి ఆత్మను కలిపింది ఎవరు? ఈ రెండిటికి తేడా లేకుండా ఈ రెండిటిని అంటించింది ఎవరు? ఈ రెండిటికి గమ్గా పనిచేసింది ఎవరు? ఈ శరీరానికి లేదా ఈ శరీరంతో కలిసినటువంటి ఆత్మకు సంబంధించిన వాళ్ళని వీటితో అంటించింది ఎవరు? నావారు అని అంటించింది ఎవరు? నావారు కానివారెవరు? అందరూ నావారే. అనుకునే వాళ్ళకి అందరూ నావారే, అనుకోని వాళ్ళకి తమ వాళ్ళు కూడా నావారు కాకుండా పోతారు. వీడిని నావాడు కాడు, నాకు అపకారం చేశాడు అని ఒక మాటలో కట్ చేస్తున్నారు. వీళ్ళని అంటించింది ఎవరు అంటే ఈ అజ్ఞానమే. ఈ అజ్ఞాన గ్రంథి అనేది, ఈ అవిద్య గ్రంథిం అనేదాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ఛేదించుకోగలుగుతావు. దానికి పరమాత్మ మీద భక్తిని నువ్వు సాధించుకోవాలి. పరమాత్మ మీద భక్తిని సాధించాలి అంటే ఆయన్ని వెతుక్కోవాలి. ఆయన్ని వెతుక్కోవాలి అంటే మనసులోనే వెతుక్కోవాలి. మనసులో వెతుక్కోవాలి అంటే మొదలు
ఆయన రూపాన్ని కొంత అర్థం చేసుకోవాలి. 2 మనసును ఖాళీగా ఉంచాలి. కాబట్టి మనసును ఖాళీగా ఉంచి, నీ మనసంతా రాగద్వేషాలతో నిండిపోయి ఉంది కాబట్టి మనసును ఖాళీ చేసి ఆ మనసులో పరమాత్మను వెతికి ఆ పరమాత్మను పట్టుకుని ఆయన మీద భక్తితో ఆయన్ని తెలుసుకుని ఈ మమ అహం అనేటువంటి ఈ గ్రంథిని నువ్వు ఛేదించుకో అని మనువు గారు మనవడికి సలహా ఇచ్చారు. త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంత ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రంథిం బిభేత్స్యసి మమాహమితి ప్రరూఢం అని. ఇవి ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలలో ఉండేటువంటి విషయాలే. ఎన్నోసార్లు మనం కూడా విన్నవి, కాస్తో కూస్తో అర్థం చేసుకున్నవి అయిన విషయాలే. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించాల్సిన విషయంగా అనిపిస్తోంది. మనువు గారు ధ్రువుడు గురించి యః పంచవర్షో జననీం త్వం విహాయ అని మొదలుపెట్టి ఒక శ్లోకం చెప్పారు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లిదండ్రులను విడిచిపెట్టి వనానికి వెళ్ళి తపస్సు చేసి ఆయన్ని కంటికి ఎదురుకుండా కనిపించేటట్లుగా మెప్పించి నువ్వు ప్రత్యక్షం చేసుకున్నావు. అలాంటి వాడివి ఈరోజు ఎందుకు చతికిలబడిపోయావు అని. ఈ శ్లోకం విన్న తర్వాత ఇది ధ్రువుడికే వర్తిస్తుంది, మనకు వర్తించదమ్మయ్యా. మిగతావి ఏమైనా మనకు పొరపాటున వర్తిస్తే వర్తిస్తాయేమో కానీ ఇది మాత్రం మనకు వర్తించదు అనే ధైర్యం కలిగేలా ఉంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మనం చిన్నప్పుడు అప్పుడప్పుడే ఊహలు పెరుగుతున్నప్పుడు ఎలా ఉన్నాము, ఊహ అసలే రాకముందు ఎలా ఉన్నాము అనే సంగతి అక్కర్లేదు. ఊహ అప్పుడప్పుడే విచ్చుకుంటున్నప్పుడు ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము అనే ఆలోచన చేస్తే ఆశ్చర్యంగానే ఉందేమో కదా. ఊహ అప్పుడప్పుడే విచ్చుకుంటున్నప్పుడు మనకి ఇది కావాలి, ఇది అక్కర్లేదు అనే లిస్ట్ పెద్దగా లేదు. వీళ్ళు నా వాళ్ళు కారు అనేటువంటి పరిచయం కేవలం పెద్దవాళ్ళు చెప్పగానే తప్ప మిగతా అప్పుడు జరగలేదు. ఇంకా స్వార్థమే పూర్తిగా మనసులో ఉండేటువంటి ఆ దశలోనే పెద్దగా ద్వేషాలు ఇలాంటివి లేవు, కుట్రలు కోణాలు అలాంటివి లేవు. కానీ మనం పెరుగుతూ వస్తూ ఉండగా కొంత ఏదో మనకు చెప్పిన వాళ్ళు చెప్పి ఉండొచ్చు, స్నేహితులు కానీ మనకు పెద్దవాళ్ళు కానీ తప్పుడు మాటలు ఏమైనా చెప్పి ఉండొచ్చు. మనం పెంచుకున్నటువంటి రాగద్వేషాలు ఎన్నున్నాయి, మనం పెంచుకున్నటువంటి అక్కర్లేని భావాలు ఎన్నున్నాయి. ఒకవేళ మనం పెంచుకున్న అక్కర్లేని భావాలనే మనం పక్కన పెడితే మన మనస్సు ఇంకా కూడా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండటానికి అవకాశం ఉందా? ఆ ప్రసన్నమైన మనసులో మనకు ఉపయోగపడేటువంటి ఆలోచనలు, మనకు ఉపయోగపడేటువంటి సాధనలు ఏమైనా చేసుకునేందుకు అవకాశం ఉందా అని ఆలోచింపజేసే దిశగా ఈ శ్లోకం ఉంది. ఇది నిజంగా ఆలోచిస్తే కష్టం అనిపిస్తుంది. కానీ ఆ కష్టాన్ని మనమే కొని తెచ్చుకున్నాము అన్న తర్వాత దాని నివృత్తి కూడా మన చేతిలోనే ఉంది అనిపిస్తోంది. మనమే అనవసరంగా చాలా వరకు రాగద్వేషాలను పెంచుకున్నాము. అందులో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మనమే కావాలని అవేవో తెలివితేటలకు చిహ్నమని గట్టిగా భావనతో పెంచుకున్నాము. కుట్ర చేయకపోతే, ఏదో ఒక తేడా చేయకపోతే మనకు తెలివి ఉన్నట్లు కాదు. తెలివి తక్కువ వాడే చప్పగా కూర్చుని ఉంటాడు, తెలివైన వాడు ఏదో ఒకటి చేస్తాడు అనేటువంటి భావాన్ని మనమే పెంచుకున్నాం. ఎవరో పెంచారు అనే దానికంటే మనం పెంచుకున్నది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ తాతగారు ఆ ధ్రువుడికి ఏం చెప్పినా సరే ఆయన మనకు కూడా తాతగారు అవుతున్నారు. కానీ మన తాతలకు తాత మనువు గారు కాబట్టి మనకు కూడా అదే మాట చెప్తున్నారు అని మనం భావన చేసుకోవచ్చు. చిన్నప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఈ మాట ఏమీ వయస్సు మళ్ళిన వాళ్ళే అనుకోవాలనేమీ లేదు. 1 ఏడాది 2 ఏళ్ళు తేడా ఉన్నా సరే ఈ మార్పు ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన చేసుకోవచ్చు. చేసుకుని ఆ ఆలోచనకు మూలం మనమే అయితే దాన్ని ఎలా శోధన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకోవచ్చు. శోధన చేసి మనస్సును స్వచ్ఛంగా ఉంచుకుంటే స్వచ్ఛమైన మనస్సులో ఎన్నో అద్భుతాలు మనం చేసుకోవచ్చు. దాన్ని ఖాళీగా ఉంచితే, ఇల్లు క్లీన్ చేసుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. ఇల్లు క్లీన్గా లేకపోతే ఎవరూ కాళ్ళు పెట్టేటట్లు ఉండట్లేదు అనేటువంటి దృష్టిలో మనం ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని మన మనస్సుని
శుభ్రం చేసుకునే దిశగా మనల్ని ప్రేరణ చేయవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనఘాత్మ నీవు పంచాబ్జ వయస్కుండవై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును జనయిత్రి దిగనాడి వనముకేగి తపమాచరించి అచ్చపు భక్తినీశ్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణ త్రిలోకోత్తరంబైన పదమును పొందిదివి. అదిగాన భూరి భేద రూపమైన ప్రపంచంబురుఢినే మహాత్మునందు ప్రతీతమై అలరునట్టి అగణుడు అద్వితీయుండును అక్షరుండునైన ఈశ్వరు పరమాత్మునను దినంబు అని మనువు గారు తన మనవడైనటువంటి ధ్రువునకు చెప్పినటువంటి దివ్య ఉపదేశం మనందరికీ కూడా ఆదర్శభూతమైనది అని ఈనాటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమంలో ఆచార్యముఖంగా మనకు తెలుసుకునేటువంటి భాగ్యాన్ని అందించిన ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో ఏకాదశాధ్యాయంలో 20వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకాదశాధ్యాయే శ్లోకాః న వై స్వపక్షోస్య విపక్ష ఏవ వా స్వపక్షోస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః సమం ప్రజాః తం ధావమానమనుధావంత్యనీశాః యథా రజాంస్యనిలం భూతసంఘాః ఆయుషోపచయం జంతోః తథైవోపచయం విభుః ఉభాభ్యాం రహితస్వస్థో దుస్థస్య విదధాత్యసౌ కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే అవ్యక్తస్యా ప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ న వై చికీర్షితం తాత కో వేదాథ స్వసంభవం నచైతే పుత్రక భ్రాతుః హంతారో ధనదానుగాః విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ అథాపి హ్యనహంకారాత్
అహంకారాత్ నాజ్యతే గుణకర్మభిః నాజ్యతే గుణకర్మభిః ఏష భూతాని భూతాత్మా ఏష భూతాని భూతాత్మా భూతేషో భూతభావనః భూతేషు భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యత్తి చ పాతి చ సృజత్యత్తి చ పాతి చ తమేవ మృత్యమమృతం తాత దైవం తమేవ మృత్యుమమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యథా వైనసిదామయంత్రితాః గావో యథా వైనసిదామయంత్రితాః యః పంచవర్షో జననీం త్వం విహాయ యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మా మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మా వనం గతస్తపసా ప్రత్యగక్షం వనం గతస్తపసా ప్రత్యగక్షం ఆరాధ్య లేభే మూర్ధ్రిపదం త్రిలోక్యాః ఆరాధ్య లేభే మూర్ధ్రిపదం త్రిలోక్యాః తమేన మంగాత్మని ముక్త విగ్రహే తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్చ విముక్తమాత్మదృక్ ఆత్మానమన్విచ్చ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంతే త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంతే ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకాదశాధ్యాయే ఏకాదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.